విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. మన భారతావనిలో సిద్ధపురుషులు, యోగులు, సత్పురుషులు, జ్ఞానులు అందరూ కూడా జన్మించారు. వీరితో పాటు మనకు దేవతలు కూడా అవతార పురుషులుగా దాల్చారు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఏది ఏమైనా కూడా మన భారతదేశంలో సనాతన ధర్మం వెళ్ళి విరిసింది అనడంలో సందేహం లేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు మనందరికీ కూడా పురికిపుచ్చే విధంగా సనాతన ధర్మమును మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఆ బాటలోనే మనమందరం కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. కాబట్టి భగవంతుని ధ్యానం చేయడం కానీ, భగవంతుని నిరంతరం అనేకమైనటువంటి సేవలు చేయడం కానీ, నిరంతర పూజలు చేయడం కూడా సనాతన ధర్మం మనకు నేర్పింది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏది ఏమైనా జ్ఞానులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాదోపవాదం చెయ్యరాదు. అంటే జ్ఞానులతో వాదించకూడదు. ఆ ప్రకారంగా అజ్ఞానులతో మౌనంగా ఉండాలి. ఎప్పుడు కూడా అజ్ఞానుల వద్ద మనం ఎదురు ప్రశ్న వేయకుండా మౌనం వహించడం చాలా మంచిది. అట్టి సంస్కారము మనకు ఎంతో విజ్ఞతను తెలుపుతూ ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.